వర్కింగ్ ప్రొఫెషనల్గా అనేది చాలామంది చేశారని చెప్పను, బట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ప్రతి ఇయర్ క్లియర్ చేస్తున్నారు ఎగ్జామ్ని. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు రోజు ఒక 4 to 5 hours అట్లీస్ట్ సిలబస్ కవర్ చేయడానికి మీరు డైలీ కన్సిస్టెంట్గా మీరు చేయగలిగితే, మండే టు ఫ్రైడే మీకు వీకెండ్స్ ఆఫ్ ఉంటే ఎప్పుడు ఆఫ్ ఉంటే ఆ టైంలో ఒక 8 to 10 hours మీరు పుష్ చేయగలిగితే మీరు టార్గెటెడ్గా సిలబస్ ప్లాన్ చేసుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో పాలిటీ అనేది ఒక 3 to 4 weeks, ఎకానమీ, నెక్స్ట్ ఆప్షనల్ ఎలా చేయాలి. సో మీరు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేయడము, కొన్ని దగ్గరలో మీరు ఇంకొకటి లెర్న్ టు రిజెక్ట్ సమ్ మెటీరియల్స్ ఆర్ రీసోర్సెస్. అంటే ఇప్పుడు కొన్ని మీరు కోచింగ్ తీసుకున్నా లేకపోతే కొన్ని మెటీరియల్ మనకు అంత యూస్ఫుల్ అనిపించకపోవచ్చు, ఆర్ మీకు వెంటనే ఎక్కకపోవచ్చు. సో అలాంటి దగ్గర మీరు ఏంటంటే ఒక 1-2 times మీకు ఒక 1-2 days స్పెండ్ చేసినా కానీ మీకు బెనిఫిట్, మీరు ప్రోగ్రెస్ అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక ఆల్టర్నేటివ్ పిక్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు టైం వేస్ట్ అనేది చాలా తగ్గిద్ది. నేను కూడా మొదట్లో ఇలానే ఫస్ట్ నాకు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సాల్వ్ చేసేటప్పుడు నాకు 3 months పట్టింది 2 chapters సాల్వ్ చేయడానికి, ప్రిపేర్ అవ్వడానికి మోర్ దాన్ 3 months. నాకు అప్పుడు అర్థమైంది సిలబస్ మొత్తం 13 ఉన్నాయి, 2 chapters చేయడానికి 3 months పట్టిందంటే స్లో అయిపోతాను అని చెప్పి నేను ఆన్లైన్లో కోచింగ్ ఏమైనా దొరికిద్దా అని నేను చూసి ఒక దగ్గర కొన్ని క్లాస్ వీడియోలు తీసుకున్నాను. నెక్స్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం ఫినిష్ చేసేసాను. సో మనకి ఏం సూటబుల్ అయ్యిద్ది అనేది మీరు ఒకసారి నేను చూడమంటాను. బట్ డైలీ 4 to 5 hours కన్సిస్టెంట్గా మీరు ఎలాగోలా తీసుకొని వచ్చి పెట్టుకోవాలి. అది మీ వర్క్ టైమింగ్స్ అకార్డింగ్గా మీరు అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అంటాను నేను. అండ్ వీకెండ్స్ని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు 10 hours 8 hours ఎంత కుదిరితే అంత పుష్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇనిషియల్లీ ఇలా మీరు 1 year చేయగలిగితే మీరు సిలబస్ కంఫర్టబుల్గా ఫినిష్ చేస్తారు.